ఎంత డబ్బు ఉందో నాకే తెలియదు. అసలు డబ్బులు అన్ని ఉన్నాయి. అసలు డబ్బులు చెల్లదు కదా. మనం ఎంత దానం చేస్తే రా అంటే చెల్లదు డబ్బులు. అసలు డబ్బులు అలాగే ఉన్నాయి. అలాగే ఉంది, పెరిగిపోతుంది. ఇంకా పేదలకు వికలాంగులకు భోజనం పెడుతూ డబ్బులు పంచే శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుక్కుకు చెందిన హరిముకుంద పండా గురించి మీ అందరికీ తెలుసు కదా. అంత పంచుతున్నా అది ఆయనకు సరిపోలేదంట. ఇంకా ఎక్కువ ధనాన్ని ఇంకా ఎక్కువ మందికి పంచే పనిలో పడ్డారు. అందుకోసం సంవత్సరానికి దాదాపు ₹1 కోటి వరకు ఖర్చు అవుతోంది. ₹1 కోటి ఖర్చు పెట్టి ఆయన ఏం చేస్తున్నారు అనేది ఈ కథనంలో మనం తెలుసుకుందాం. అలాగే మరో సీక్రెట్ కూడా పండా గారు తొలిసారి మనతో పంచుకున్నారు. అదేంటంటే, ఇంతవరకు ఆయనకు ఆదాయం తోటలు ఆస్తుల నుంచి వచ్చే అద్దెలే అనుకున్నాం కదా. కానీ అంతకంటే ముందు పండా గారు యువకుడుగా ఉన్నప్పుడు మరో పని చేసి భారీగా ఆర్జించారంట. అదేంటో కూడా ఆయన నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతానికి పండాగారి ఆదాయంలో సింహభాగం తోటల నుంచి వచ్చేది. అంత ధనాన్నిచ్చే ఆ తోటల్లో ఏం చెట్లు ఉన్నాయి, పండాగారు చెప్పిన టాప్ 2 ఆదాయాన్నిచ్చే చెట్లేంటి ముందుగా తెలుసుకుందాం. అది కూడా ఆయనే స్వయంగా ట్రాక్టర్ను డ్రైవ్ చేస్తూ విలేజ్ వ్యాన్ అభిమానులతో పంచుకున్నారు. పండాగారు మనల్ని తోటలోకి ట్రాక్టర్పై తీసుకువెళ్ళడానికి ముందు ఆయనను కలవడానికి వెళ్తే బోలెడని సంగతులు అప్పుడే పనిచేసుకున్నారు. వాస్తవానికి ఆయన పుట్టుకతో ధనవంతుడు కాదట. కానీ ఆయనకు చిన్నప్పటి నుంచి అలవాటైన ఒక పని తనని ఇంత ధనవంతుని చేసిందని చెబుతున్నారు. మా నాన్న ఉన్నప్పుడు మామూలు ఫ్యామిలీ మాది, పెద్ద డబ్బులు. చిన్నప్పుడు మా పొరుగున ఉన్నోళ్ళు జబ్బు అయిపోతే జ్వరం అయితే నాకు ఇచ్చిన నామును అది తీసేవాడు. నాకు ఇచ్చిన ఇస్తే నాముకి తెలియకుండా అలాగా మంచి పరిస్థితి నాకు భగవంతుడు ఇచ్చాడు. ఏమయ్యా నీ ఇష్టం, డబ్బు కోట్లు ఇచ్చాడు. ఎక్కడ వచ్చింది? పెద్ద పెద్దోళ్ళు తిండి లేదు అయిపోయాడు, మనకి ఏటి లేదు. ఇప్పుడు ఇంత డబ్బులు ఎక్కడ వస్తుంది? మా నాన్న చచ్చిపోయిన తర్వాత నేను ప్రతిరోజు అన్నం 2 వంట పుట్లు గుంచి తెల్లారి 12-1 గంట వరకు, మళ్ళీ సాయంకాలం 8 గంటలకి పొయ్యి ముట్టించి 9 వంట అయిపోతే 9 నుంచి స్టార్ట్ 10 గంటల వరకు ఇచ్చేవాడు అన్నం. అయితే అలాగా నాకు భగవంతుడు ఎక్కువ అన్నం అన్నీ ఇవ్వడం, బీదలకి బియ్యము, డబ్బులు ఇవన్నీ ఇవ్వడం. అందరి మా బంధువులు ఇడు పాడైపోతాడు రా, ఇది అన్ని సెల్లిపోయి ఏమి సెల్లే, ఇంకా లావు అయిపోయింది. అలా లావు అయింది. మీరంత దానాలు చేస్తే అంత లావు అయింది. ఇది ఎవరికి తెలీదు. ఏదో దానం చేస్తాడు అంత అయిపోతుంది. మరి కొద్ది రోజులు తప్ప అంటాడు. ఈ అబద్ధం. ఎంత నువ్వు దానం చేస్తే అంత 10 రెట్లు వస్తాయి, గ్యారెంటీ. నేను చెప్తాను, నా అనుకోడు. బాహ్యంగా ఆయన సంపాదించినది కనిపిస్తున్నది. కానీ పేదలకు సాయం చేయడం వల్లే, వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకు పంచడం వల్లే తనకు మరింత ధనం లభించిందని చెబుతున్నారు. మీరు ఎంత చదువుకున్నారు? అప్పుడు మన ఊళ్ళో స్కూల్ లేదు, కాలేజ్ లేదు. వైజాగ్ చదవాలా. మా అమ్మ నాన్న వదలరు, ఊర్లో ఉండేను. బాను 5-6 తరగతి చిన్న స్కూల్ అయ్యా. అంటే మీరు ఎంత పంచుతున్నారు కాబట్టి మీకు పూర్వీకుల ఆస్తి అంత ఎక్కువ ఉంది కదా, అందుకే పంచుతున్నారు అనుకుంటున్నారు. కానీ మీరు సాధారణ కుటుంబమైనా మీరు కష్టపడి మీరు దాన ధర్మాలు చేసి వచ్చిన దాన్ని 10వ పరకో దాన ధర్మాలు చేయడం వల్ల అంతకంత అలా సంపాదించగలిగారు. 10 కాదు పిచ్చోడు. మనకి ఇప్పుడు 10 లక్షలు వస్తే మనం 8 లక్షలు దానం చేస్తాం. మంచి వాడే పైసా పరకాదు. నీకెంత డబ్బులు అంత చూడకూడదు దానం చేస్తాం. తనకు ఎంత డబ్బు ఉందో కూడా తెలియదంట. కేవలం వడ్డీలే 5-6 లక్షల రూపాయలు వస్తున్నాయి. వచ్చిన డబ్బులన్నీ దాన ధర్మాలు చేసేస్తే ఇంకా డబ్బులు వస్తూనే ఉన్నాయంటారు ఆయన. ఎంత డబ్బు ఉందో నాకే తెలియదు. అసలు డబ్బులు అన్ని ఉన్నాయి. అసలు డబ్బులు చెల్లదు కదా. అవును, మనం ఎంత దానం చేస్తే రా అంటే చెల్లదు డబ్బులు. అసలు డబ్బులు అలాగే ఉన్నాయి, అలాగే ఉంది, పెరిగిపోతుంది. ఇంకా అసలు డబ్బులు పెరుగుతుంది, అలా పెరుగుతుంది. మనం దానిలో ఎంత తీసినట్టు లేదు. మనం ఎప్పుడు డబ్బు అయిపోయింది దానం చేసి అన్నీ అయిపోయింది నాకేముందో, నిన్ను ఒక్కటి ఉండి హాయిగా వెళ్తాను. ఇది రాయిది. నాకు అమ్మ ఇష్టం దానం ఇచ్చేసింది.
అంతేగాని మనం డబ్బులు కడతాను, బ్యాంకులు 10 కోట్లు కడతాను, 10 కోట్లు ఎప్పుడు అవ్వదు. నీ పని అంతే, 10 కోట్లు 10 కోట్లు ముసి చచ్చిపోతావు. అవును. నీ ఎంత చేయి, నీ గ్యారెంటీ చెప్తాను. నా మాట అంటే కరెక్ట్ అనుకో. ఆ తల్లి అనుగ్రహం ఆ టైం రావాలా, ఆటోమేటిక్ ఎలాగో తెలీదు, నాకే తెలీదు. అలా అంటాడు, ఈ బ్యాంకులో 5 లక్షలు వడ్డీ డబ్బులు వస్తాయి. అవునండి, ఎన్ని కోట్లు ఉంది అని 5 లక్షలు. నీ తోటలు ఇంత, ఇక్కడ ఇంత, స్కూల్ మనీ ఉన్నాయి, స్కూల్ కట్టే అది 4 లక్షలు ఒక్కొక్క పెద్ద స్కూల్లో. ఇవన్నీ మనకే తెలియదు, ఎప్పుడేటైందో మనకు తెలియదు. నీకు చెప్పింది అర్థమైందా? మంచి పని చేస్తుంటే, దాన ధర్మాలు చేస్తుంటే, దయ బీదల మీద దయ ఉంటే అది ఆటోమేటిక్ పెరిగిపోతుంది. అయితే మనం ఇప్పుడు ఒకసారి, అంటే మీరు రోజు ట్రాక్టర్ వేసుకుని ఎక్కడెక్కడ తిరుగుతారు, అదంతా ఒకసారి చూసేద్దాం ఇప్పుడు. ఇన్ని విశేషాలు తెలుసుకునే ముందు విలేజ్ వన్ ఛానల్ను తొలిసారి చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను. ఎప్పటి నుంచో విలేజ్ వ్యాన్లో వచ్చే అద్భుతమైన కథనాలు చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం పెద్ద విషయంగా కాదని భావించి వదిలేస్తున్న వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి. మీరు ఎప్పుడూ చూడలేని ఎన్నో కొత్త కథనాలు, విశేషాలు మన విలేజ్ వ్యాన్ లైబ్రరీలో మిమ్మల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాయి. వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలన్నా, నేను అలాంటివి ఇంకా బాగా చేయాలన్నా మీరు నాకు ₹1 కూడా సాయం చేయాల్సిన పని లేదు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే చాలు. దయచేసి ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని ఈ కథనం చూస్తున్న మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. లైక్, షేర్, కామెంట్ మాత్రం ఈ కథనం మీకు నచ్చితేనే చేయండి. సాధారణంగా ఇంత వయసున్న వృద్ధులను ఎవరో ఒకరు బండి మీదో లేక కారు మీదో వీల్ చైర్ మీదో తిప్పితే గానీ అవ్వదు. ఒకవేళ సొంతంగా నడపాలన్నా స్మూత్గా ఉండే బ్యాటరీ వెహికల్స్ లాంటివేవో ఉపయోగిస్తారు. చాలా అరుదుగా మాత్రమే కారు మాత్రం డ్రైవ్ చేసుకుంటారు. కానీ పండాగారు మాత్రం నడపడానికే కాదు, ఎక్కడానికి కూడా బాగా కష్టమైన ట్రాక్టర్ మాత్రమే డ్రైవ్ చేస్తారు. అది కూడా స్మూత్గా ఉండే రోడ్డు మీద కాదు, ఎత్తు పల్లాలు ఉండే తోటల్లో. నేనేమనుకున్నానంటే తోటల్లో ఉండే ఇలాంటి దారిలోనే నడుపుతూ నాకు తోటను చూపిస్తారనుకున్నా. కానీ ఆయనకు దారితో పని లేదు. ఏ మూలకు కావాలంటే ఆ మూలకు బండిని తిప్పేస్తుంటారు. సందులు, ఎత్తుపల్లాలు, ఎదురుగా ఉండే చెట్లు ఏవి అతనికి అడ్డంకి, ఇబ్బంది కానే కాదు. ప్రధానంగా ఇది పండాగారి తోట. ఇందులో అన్ని రకాల చెట్లు కూడా ఉంటాయి. అయితే ఎక్కువగా కొబ్బరి, మామిడి ఉంటాయి. నాకు డ్రైవింగ్ తెలియదు, కానీ మిగతా 4 వీలర్స్ కంటే ట్రాక్టర్ గేర్ వేయడం చాలా కష్టమంట. అది బలంతో కూడుకున్న పని. కానీ 97 ఏళ్ల వయసున్న పండాగారు మాత్రం ఆ కష్టాన్ని సునాయాసంగా అధిగమిస్తారు. నాకు భయం వేస్తుంది, మీరు ఎలా తీసేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అంటే ఆ దగ్గర నుంచి ఆ మలుపులు అవన్నీ చక్కగా తీసేస్తున్నారు మీరు. ఈ క్లచ్ నువ్వు ఎక్కలేదు, తీలేం చూడు, ఈ క్లచ్. అవునవును, అది అంత స్ట్రాంగ్ ఉంటుంది. అంత స్ట్రాంగ్ మీరు ఎలా అవుతున్నారో నాకు ఆశ్చర్యమే. బ్రేక్ వేయాలా, స్ట్రాంగ్ క్లచ్ వేయాలా, గేర్ అన్ని చేయాలా. మీకు అంత కష్టమైనవి అయినా చేసుకోగలిగే శక్తిని అమ్మ మీకు ఇచ్చారు. అమ్మ తల్లి ఇచ్చారు, లేకపోతే ఎవరు చేస్తారు? చూడ, ఇది క్లచ్, ఇది తీమి, ఇది గేర్ మార్చాలంటే చాలా కష్టం. అమ్మ అమ్మ ఇది చూడు, అంత గట్టిగా ఉంటది. అయినా సరే మీకు ఆ శక్తి భగవంతుడు ఇచ్చారు ఈ వయసులో కూడా. తిరుడు బండి తిరుడు పోతే, లేకపోతే చూడు మళ్ళీ బండి స్టార్ట్ అయితే మళ్ళీ వెళ్తాయి. ఇప్పుడు
స్టార్ట్ అయితే ఈ లైట్ ఈజీగా ఉంటుంది, లేదంటే హార్డ్ ఉంటుంది. ట్రాక్టర్ స్టీరింగ్ ముందు ఒక బాస్కెట్ సెట్ చేసుకున్న పండా గారు అందులో తనకు అవసరమైన సామాన్లు పెట్టుకుంటారు. అలాగే మరోవైపు వెల్డింగ్ చేసిన కుక్కానికి తన బ్యాగును తగిలిస్తారు. తోటలు వేయడానికి మనకు విశాలమైన భూమి ఉన్నప్పుడు ఏ తోటలు వేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందో, ఏది ఖచ్చితంగా వేయకూడదో పండా గారు తన ఇన్నేళ్ల అనుభవంతో చెబుతున్నారు. సాధారణంగా సింగిల్ హ్యాండ్తో ట్రాక్టర్ నడిపే పండా గారు నాకు ఏదైనా విషయం చెప్పాలి అనుకుంటున్నప్పుడు మాత్రం ఇంజిన్ ఆపి చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళు. వర్షాకాలం దీనికి 6 నెలలు ఇవన్నీ బాగు చేయాలా, ఇవన్నీ క్లీన్ చేయాలా, గడ్డన్ని బాగు చేయాలా. అంటే మనకి ఇప్పుడు ఆదాయము వచ్చేది కొబ్బరి చెట్లు. కొబ్బరి పని మెయిన్. మేము 2 నెలలకు ఒకసారి తీస్తాం. కాయ బాగా ముదలల్లా, అంటే 2 నెలలకు ఒకసారి తీస్తే మనకి కాయ ముదారు వస్తుంది. ఎక్స్పోర్ట్ అవుతాయి ఫారెన్ ఇవి. ఒక 2 నెలలకి 6 లక్షలు వచ్చేది. మనకి ఒక 10 సంవత్సరాలు వచ్చింది. అలాగా బాగా డబ్బు బాగుపడ్డం బాగా వచ్చింది. తర్వాత అన్ని పోయింది గాలి మనకి. ప్రతి 2 నెలలకు ఒకసారి కొబ్బరి తీత ఉంటుంది. అలా ప్రతి 2 నెలలకు 6 లక్షల రూపాయలు వచ్చేదంట. కానీ తుఫాను ప్రభావంతో చెట్లు పడిపోవడంతో ఇప్పుడు ఆదాయం బాగా తగ్గిపోయింది. అది పెద్ద చెట్లు. అప్పుడు పూర్వం అలా చెట్లు ఇక్కడ 3000 ఉండేది. ఇవన్నీ ఇవన్నీ ఆ చెట్లు తిరిగి గాలి వస్తే మొత్తం పడిపోయింది. 12-14 మంది అన్ని పడిపోయింది ఇవంతా. అప్పుడు మిషన్ తెచ్చి అన్ని కట్ చేసాం. అవన్నీ కట్ చేసి తీసి ఇవి కొత్త వేసాం. ఇది ఇప్పుడు వేసి 7 సంవత్సరాలు అయింది. 10 yearsకి మనకి క్రాప్ మనకి బాగా వస్తుంది. ఇప్పుడు దానిలో 1, 2, 3, 4 ఉంటుంది, ఇల్లు ఉండదు. ఇవన్నీ తుఫాన్ తర్వాత మళ్ళీ ఉడిచారు, కొత్తగా చెట్లు ప్రారంభం. రైట్. మళ్ళీ కొబ్బరి చెట్లు వేస్తే అవి కాపుకొచ్చేసరికి 10 ఏళ్ళు అవుతుందంట. ప్రస్తుతానికి అవన్నీ కాపు దశకు వచ్చాయి. మళ్ళీ మనకి 30 సంవత్సరాలు వస్తాయి. బాగా 30 సంవత్సరాలు తిరుగులేదు. మామిడి ఇవన్నీ అంటే ఇంత డబ్బు రాదు. కొబ్బరిలోనే డబ్బు. కొబ్బరిలో డబ్బు. కొబ్బరి సోంపేట వృత్తులు వస్తారు, లారీలు పట్టి మేము ఇంత ఇస్తాం 100 కాయలకి ఈ రేట్ ఇస్తాం అంటే మేము అలాగంటే లారీలు పెట్టుకుని వెళ్ళిపోతారు. మనకి సంబంధం ఉండదు. ఇక్కడ నగదు ఇచ్చిస్తారు. ఇప్పుడు పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఆ పెద్ద చెట్లు మరి కాయలు తీయాలంటే ఎలాగా? ఉద్దానంలో ఉన్నారు, గన్ అంటారు. అది వస్తారు, ఇన్ని వేలు కాయలు తీసాము అంటే వాళ్ళకి ఇంత డబ్బాని ఇచ్చారు. వాళ్ళు ఎక్కుతారా? ఎక్కరు, కింద నుండి గన్ ఎడతారు. ఇప్పుడు ఆ ట్యాంక్ కట్టించారు దీనికోసం, వాటర్ కోసమేనా? ఇక్కడ ట్యాంకు అక్కడొకటి అక్కడొకటి ఇలా కట్టాం. ఒకప్పుడు జీడి చెట్లు కూడా ఈ తోటలో చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఒక ఘటనతో ఆ జీడి చెట్లు అన్నిటినీ నరికేశారు. మాకు 200 బస్తాలు తీసేవాళ్ళు. 200 బస్తా మేము 6,000 7,000 అమ్మేవాళ్ళం. ఆ టైంలో ఇక్కడ ఊరు ఉంది. ఆ ఊరు నుంచి ఆడోళ్ళు పిల్లలు మొగుడు అందరూ వచ్చి తోటలు జరిపోయి అన్ని తీసి వెళ్ళిపోయారు. ఆ లాభం లేదని కొట్టేసి కొబ్బరి వేసాం. వాళ్ళు ఊరంతా వస్తే 4-3 కాయగలమా, అందువస్తే తీసాం. మీరు చెబితే ఆశ్చర్యపోతారు కానీ ఈ తోటలో ఎక్కడ పడితే అక్కడ మామిడి పళ్ళు గుట్టలుగా పోసి వదిలేస్తుంటారు. ఎందుకంటే వాటిని కోసి మోసి అమ్మే ఖర్చు పెట్టినా పెద్దగా లాభం ఉండదంట. అప్పటికే వారానికి 2 సార్లు పేదలకు భోజనములు ఇస్తారు. అలాగే వాళ్లకు ఇంటికి తీసుకువెళ్ళడానికి కూడా 5-6 కిలోల మామిడి పళ్ళు పంచుతుంటారు ఒక్కొక్కరికి. అయినా వందలాది బంగినపల్లి లాంటి మామిడి పళ్ళు పెద్ద పెద్దవి ఎక్కడ పడితే అక్కడ నేలపై పడి ఉంటాయి. ఇది ఇప్పుడే 4 రోజుల ముందు చూంటే కబ్బు అయిపోయింది. ఇంత పోగులు అవి దుక్కిలో కలిసిపోతాయి, పురుగులు అయిపోతాయి. తీసుకెళ్తే చెల్లదు. మామిడి తోటలు అస్సలు వేయొద్దంటారు పండా గారు. మామిడి వేస్ట్, డబ్బు రాదు. చేతి 1 పైసా రాదు. ఈ సంవత్సరం కాపు కదా, ఇంత అంత కాదు. చూడు కుళ్ళిపోయి తీగ ఎక్కడెక్కడ పోగులు చూసావు కదా పోగులు. ఇప్పుడు మామిడి మనకు జీడి డబ్బులు వస్తుంది,
కొబ్బరి ఫస్ట్ కొబ్బరి, సెకండ్ జీడి పిక్కలు. కానీ ఇక్కడ దొంగ ఇదైతే కొబ్బరి ఎవ్వరు ముట్టుకోరు. మామిడి నుంచి మాత్రం మనకి ఎక్కువ డబ్బులు ఏం రావు, పైసా రాదు. చూడు మామిడి ఎలా పోగులు ఒడుగులు పడితే పనికిరాదు, కింద పడిపోతే పోతాయి. పోతాయి, వర్షం పడితే మచ్చలు అయిపోతాయి. మామిడి దరిద్రం, సపోర్ట్ దరిద్రం, అదేం డబ్బులు రావు. అగ్రికల్చర్ అయితే కొబ్బరి, సెకండ్ జీడి, బస్, అంతే, ఇంకేమి రాదు. అందుకని ఈ మామిడి చెట్లన్నీ ఏవైతే అడ్డుగా ఉన్నాయో కొబ్బరి చెట్లకి అవన్నీ కొట్టేస్తున్నారు. పూర్వం ఏంటంటే ఈ చెట్లు చిన్నవి కదా, దీనిలో పైసా రాదు, దానిలో డబ్బులు వస్తుంది. ఇది కొద్ది పెద్ద అయిపోయింది, ఎక్కడ కాపు వస్తుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు దీనికి అల్లబెట్టకూడదు. ఇది అవన్నీ తీస్తే ఇవి వదిలేస్తాం. ఇప్పుడు ఇది తీసిస్తే చెట్లు బాగా అవుతుంది. ఒక్క కొబ్బరి వస్తాం, దీనిలో గోరి మందాన్ని వేస్తే మంచి బాగా తయారవుతాయి. అప్పుడు 2 నెలలకి ఒక తీసా వస్తుంది, మరి డబ్బులు వస్తుంది. 9 సంవత్సరాల చెట్టు ఇది. 10 సంవత్సరాలు అయితే కాపు వస్తుంది. ఇవన్నీ తీస్తాం. ఈ మామిడి గీవుడు అన్ని ఏం ఉంచాం, ఒక్క కొబ్బరి. తుఫానుతో కొబ్బరి చెట్లు ధ్వంసం అవగా కొత్తగా మళ్ళీ కొబ్బరి మొక్కలు వేశారు కదా, ఖాళీల్లో మామిడి చెట్లు కూడా వేశారు. 5 ఏళ్లకు అవి కాపు వచ్చి విరగ కాశాయి. అయితే ఇప్పుడు కొబ్బరి చెట్లు కూడా పెద్ద అవుతున్నాయి, త్వరలోనే కాపుకొస్తాయి. లాభం లేని మామిడి చెట్లు కొబ్బరికి అడ్డంకే, అందుకే వాటిని తీసేసి ఆ స్థానంలో కూడా కొబ్బరి వేసేద్దామనేది పండా గారి ప్లాన్. అందుకే మొత్తం మామిడి చెట్లన్నీ నరికించేస్తున్నారు. అలాగే సపోటాలు కూడా, తోట మొత్తం కూడా కొబ్బరి చెట్లతో నింపేస్తారు. ఇది ఇల్లా అంటే గెస్ట్ హౌస్, ఇది ఉండడానికి. ఎండాకాలం ఇల్లు కాదు, అంటే ఉన్న ఇల్లే కానీ గెస్ట్ హౌస్. ఇది ఆయన ఫామ్ హౌస్, కానీ ఆయన అక్కడెప్పుడు ఉండరు. మిగతా వాళ్ళు ఈ లోపలికి రావడానికి కూడా భయపడుతుంటారు. అధునాతన హంగులతో ఉన్న ఈ ఫామ్ హౌస్ దాదాపు ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. ఈ అమ్మాయి ఇక్కడ చూసుకుంటుంది ఏంటిని. ఇల్లు మంచి ఇల్లు. మరి మీరు ఎప్పుడు ఇక్కడ ఉండరు? ఎప్పుడు నేను ఇక్కడ తోవలు ఉంటాను అక్కడ, దగ్గర అవన్నీ. ఈ లోపు ఎవరు వస్తారు, జడిచిపోతారు, చీకటి రాలేదు, జడుస్తారు. మీరు ఎప్పుడు ఇక్కడికి రారు? అంటే రోజు ఎప్పుడు 4 రోజులకో 3 రోజులకో వస్తాను. రోజు ఎలాగ వస్తానయ్యా, అంటే దుక్కేటప్పుడు దున్నప్పుడు వస్తాను. అయ్యా 12 అవుతుంది. చూడు 13/6/26 తీశారు. ఇది 130, అంటే ఇది 63 రెండో సైజు. ఈ పెద్ద సైజు ఇవి 9, ఇది అన్ని పెద్దవి 130 పణాలు. రెండో సైజు 63 పణాలు. డబ్బులు 2,31,500 అయింది. ఈ తోట తీసాం మా సాగుకని. ఈ కాగితం పంటలతో డబ్బులు ఇచ్చిస్తారు. ఇప్పటి వరకు పండా గారు మనకు ట్రాక్టర్ పై తిప్పి చూపించినది సగం తోట మాత్రమే. అటువైపు ఉన్న తోట కూడా తిరగాలి అంటే 1 రోజు పట్టేస్తుందంటారు. ఇటువైపు కొబ్బరికాయలు తీసిన లెక్క మాత్రమే ఇది, ఇంకా అటువైపు తర్వాత తీస్తారు. ఈ తోటల ద్వారా వచ్చిన ఆదాయమేనా, లేకుంటే అంతకుముందు ఏదైనా వ్యాపారాలు చేసేవారా మీరు? తొలి చేసేవాడు. ఐరన్ కలకట్ట నుంచి ఈ నూళ్ళన్నీ అమ్మేవాడు. గజాలు, మేకలు అంటే హోల్సేల్ అంతే. ఇక్కడ హోల్సేల్ అంతే ఇచ్చేవాడు. అంటే ఇప్పుడు ముసీలు అయిపోయినాయి కదా, మరి వెళ్ళండి కలకట్ట వెళ్ళి తేలండి సామాన్లు, లారీ అంటే వేగన్ ఐరన్ తెచ్చేవాడు. అప్పుడు ఇనుము వ్యాపారం చేశారు, దాని తర్వాత ఈ తోటలు చూసుకున్నారు. తోట, ఇనుము వ్యాపారం. ఇక్కడ నుంచి రైస్ అంటే లారీలతో వేగన్తో కలగడ్డ పంపించాను. అప్పుడు మంచి వయసులో ఉన్నాను, 34 సంవత్సరాలు, మంచి వయసు, బాగా వ్యాపారం అన్ని చేసేవాడు. ఇప్పుడు అర్థమైంది కదా ఆయనకు అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో. యువకుడిగా ఉన్నప్పుడే హరిముకుంద పండా ఐరన్, బియ్యం వ్యాపారం చేసేవారు. కోల్కతా నుంచి భారీ వ్యాగన్స్తో ఐరన్ తెప్పించి వ్యాపారం చేసేవారు హోల్సేల్గా. అలాగే ఇక్కడ నుంచి బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఆ వ్యాపారాల్లోంచి వచ్చిన లాభాలతో అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మందికి నీడనిచ్చే వటవృక్షమయ్యారు. ఈ వయసులో మీరెంత నడపడము, ఎంతమందితో పని చేయించుకోవడము, ఎంతమందితో కొబ్బరికాయలు తీపించడము, అవి అమ్మించుకోవడము, ఆ డబ్బులు లెక్కలు చూసుకోవడము, ఈ పేదలందరికీ దానం చేయడము,
ఇదంతా చిన్న మాట అనుకుంటున్నారా? కుర్రోళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఇంత గుర్తుంచుకొని అన్ని గుర్తుంచుకొని చేస్తున్నారంటే చిన్న విషయమా? నేను రోజు తిరుగుతున్నాయా, ఒకరోజు తిరుపతి ఉండలేను, నా కంట్లో అన్ని చూడాలా, లేదు ఉండలేను, బతకలేను. పండా గారు వారానికి ఒకసారి మాత్రమే వితరణ చేసేటప్పుడు ఇంత ఖర్చు ఉండేది కాదు. కానీ అది ఆయనకు సంతృప్తినివ్వకపోవడంతో వారానికి 2 సార్లు వితరణ చేయడం మొదలుపెట్టారు. దానికి వారానికి 2 లక్షలు అంటే నెలకు 8 లక్షలు అంటే సంవత్సరానికి దాదాపు ₹1 కోటి ఖర్చు. మనం చాలా సింపుల్గా ఒక మాట అనేయచ్చు, డబ్బులున్నాయి, తినేవారు లేరు, ఇంకేం చేస్తారు పంచక అని. కానీ డబ్బులున్న ఎంతమంది ఆయనలా పంచుతున్నారో ఆలోచించండి. అప్పుడు తెలుస్తుంది పండా గారి ధార్మికత్వం. హరిముకుంద పండా గారిలో మరో కోణాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. కొత్త వారు దయచేసి వెంటనే విలేజ్ వ్యాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనం చేస్తున్నాను. విలేజ్ వ్యాన్ అభిమానులు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. ఈ కథనం నచ్చితే ఖచ్చితంగా చేయండి. ఉంటా మరి. ప్రేమతో మీ సురేష్ జుత్తాడ.